అయితే ఒక రోజు నేను మార్కెట్కి వెళ్ళేసి వచ్చేటప్పటికి మా చెల్లెలు మా ఆయన ఇద్దరు బెడ్ పైన ఉన్నారు. మా బాయ్ ఫ్రెండ్ అండి తను. బాయ్ ఫ్రెండా? అవును మేడం. మేము ఒక గత 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. మరి నువ్వు లవ్ చేస్తే తను ఎందుకు పెళ్లి చేసుకుంది? అక్కను పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ తింతో ఎందుకు ఉంటున్నావు నువ్వు? ముందు నుంచి మేము ఇద్దరం లవర్స్ మేడం. ముందు నుంచి లవర్స్ అయినప్పుడు తన పెళ్లి చేసుకోవడానికి ఎందుకు యాక్సెప్ట్ చేసావు? అక్కకి ఏరే సంబంధాలు ఏది రావట్లేదు, బయట ఎవరు కూడా అయితే పెళ్లి చేసేసుకుంటావా? నీకు ఏదికెత్తి లేకపోతే చేశాను అని చెప్తుంది. అవును, మరి నువ్వు ఎండల నుంచి పెళ్లి చేసుకో అంటే చేసుకోవట్లేదు కదా, అలానే మేము చేసుకోకుండా ఉండాలా ఏంటి? అవును, అప్పుడు నువ్వు మీ అక్కకి సాక్రిఫైస్ చేసినప్పుడు నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి కదా. నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? మరి దొరకట్లేదు కదా. చేసేసావు నువ్వు తనకి. నేను 5 years నుంచి లవ్ చేస్తున్నా, నేను ఎందుకు అలాంటప్పుడు సాక్రిఫైస్ చేసుకోవచ్చు కదా. నన్ను ఎందుకు నాశనం చేసినావు? తను మీకు ముందే చెప్పిందా ముందు తనని చేసుకో, తర్వాత నేను మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతాను? తన ముందే మీరు ప్లాన్ చేసుకొని మాస్టర్ ప్లాన్ వేసుకొని తన జీవితాన్ని నాశనం చేస్తున్నారా? ఏమవుతుంది అక్క ఇప్పుడు? మాట్లాడుకో. ఇదే ప్రాబ్లం నీ అక్కకో నీ చెల్లికో ఎవరికో వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అక్క నాకైతే డవర్స్ ఇచ్చింది మేడం. నా లవర్తనం నేను ఇయ్యను. తన్నే డివర్స్ ఇచ్చేయమంటావు, నువ్వు తనతోనే కలిసి ఉంటాను. లవర్తనం నమస్తే అండి, నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈ రోజు మన స్టూడియోకి అక్క చెల్లెళ్ళు వచ్చున్నారు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి? నా పేరు సాత్విక మేడం. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. తను మా ఆయన, ఈమె మా చెల్లెలు మేడం. వీళ్ళిద్దరు నాకు మోసం చేసినారు. ఏం మోసం చేశారు? మాకు పెళ్ళై 2 years అవుతుంది మేడం. మా చెల్లెలు 1 year నుండి ఇక్కడ మాతో పాటు ఎందుకుంటుంది మీ ఇంట్లో? 1 year నుండి ఉంటుంది. ఏం చదువుతుంది? తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్. అయితే ఒక రోజు నేను మార్కెట్కి వెళ్ళేసి వచ్చేటప్పటికి మా చెల్లెలు మా ఆయన ఇద్దరు బెడ్ పైన ఉన్నారు మేడం. మీరేమనలేదా చూసి? మరి అడిగాను మేడం, నిలిచి అడిగాను, ఇది ఏంటి, ఇది ఏం పాడు పని, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎప్పటి నుండి నడుస్తుంది ఇది అని. మీకు ముందే తెలుసా దీని గురించి? లేదు మేడం, తెలియదు. మీరు అప్పుడు చూసినప్పుడే తెలుసా? వాళ్ళు ఎప్పటి నుంచి పరిచయం ఉన్నది మీకు తెలుసా? తెలియదు మేడం, అప్పటిదాకా నాకు తెలియదు. ఆ రోజే నేను మాట్లాడాను. చెప్పండి అమ్మా, ఎందుకు అలా చేస్తున్నారు మీరు మీ అక్క జీవితాన్ని? మా బాయ్ ఫ్రెండ్ అండి తను. బాయ్ ఫ్రెండా? అవును మేడం. మేము ఒక గత 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. మరి నువ్వు లవ్ చేస్తే తను ఎందుకు పెళ్లి చేసుకుంది? తను మా అక్క, సొంత అక్క మేడం. తను ఇప్పుడు 28 years ఉంది. తను 3 years నుంచి పెళ్లి చేసుకో అని ఎంత బలవంత పెట్టినా పెళ్లి చేసుకోలేదు. సో తను అక్క బాగాలేదని చెప్పేసి ఎవరు ఎక్కువ సంబంధాలు కూడా రావట్లేదు. ఇంట్లో ఏమన్నారంటే అక్క పెళ్లి అవుతే గానీ నీ పెళ్లి చేయను అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను మా బాయ్ ఫ్రెండ్ తో ఒప్పించి అక్క చేసావు, బానే ఉంది. మళ్ళీ తర్వాత నువ్వెందుకు వాళ్ళ లైఫ్ లోకి వచ్చావు? నేను లవ్ చేశాను కదా మేడం. లవ్ చేసుకున్నప్పుడు తనకు సాక్రిఫైస్ చేయకూడదు కదా? లేదు మేడం, నేను పెళ్లి అయ్యాక ఎలాగైనా అక్కకు నొప్పిద్దామని. అలా ఎలా ఒప్పుకుంటుంది సమాజం? నరేష్ గారు చెప్పండి. మేడం మీ ఇద్దరు లవర్స్ మేడం. ఓకే. ఇక తను చెల్లి ఉండేసి మా అక్కను పెళ్లి చేసుకుంటే నేను చేసుకున్నాను. చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాం. అక్కను పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ తింతో ఎందుకు ఉంటున్నావు నువ్వు? ముందు నుంచి మేము ఇద్దరం లవర్స్ మేడం. ముందు నుంచి లవర్స్ అయినప్పుడు తన పెళ్లి చేసుకోవడానికి ఎందుకు యాక్సెప్ట్ చేసావు? అక్కకి ఏరే సంబంధాలు ఏది రావట్లేదు, బయట ఎవరు కూడా అయితే పెళ్లి చేసేసుకుంటావా? తను అడిగింది ఇద్దరు జీవితాలను నాశనం చేస్తావా? ప్లాన్ వేసుకున్నారు మేడం. లవర్ కాదు మేడం, నా లవర్ బదిలాడు అడిగిందని చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను మేడం. బతిలాడు అడిగేస్తే పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసేస్తావా? నాశనం చేశాను మేడం. ఉన్నాం కాదు ఉంటున్నావు, కానీ తనతో ఎందుకు ఉంటున్నావు? దీన్ని వదులుకోలేను కాదు మేడం, లవర్ కాదు మేడం. వదులుకోలేనప్పుడు తనని పెళ్లి చేసుకోకూడదు అసలు. మా యొక్క జీవితం ఎట్టు కావాలి, ఎవరి సంబంధాలు రావట్లేదు అనేసి ఇతని మాటనే చేసుకున్నా మేడం. మీరు చెప్పండి అమ్మా. అసలు నాకైతే తెలియదు మేడం ముందైతే. తర్వాత ఇట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు నేను అడిగిన, ఎప్పటి నుండి నడుస్తుంది మీ ఇద్దరి మధ్య, నా జీవితాన్ని నువ్వు ఎట్లా నాశనం చేసినావు, దీన్ని కూడా ముందే లవర్స్ అని మీకు తెలియదు? తెలియదు మేడం నాకు. అసలు ఒక్క చిన్న ప్రూఫ్ కూడా వదలే, అంతా ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు ఎప్పటి నుంచో లవ్ ఉంది వాళ్ళిద్దరు. వచ్చి సంవత్సరం అయింది అంటున్నారు కదా, ఆ సంవత్సరం నుంచి మీరు ఎప్పుడు గమనించలేదా? నాకు అసలు దాని మీద అట్లా ఆలోచన రానికన్నా చేసుకుంది మేడం. అంతా నమ్మినా నేను ఆమె. తను కాలేజ్కి వెళ్తుంది కదా, మీ భర్త ఏం చేస్తాడు? ఆయన పనికి సూపర్ మార్కెట్ లో సూపర్వైజర్ గా చేస్తారు మేడం. సూపర్వైజర్ గా చేస్తారు. అవును మేడం. అసలు ఒక్క ఇంత చిన్న బిట్టు కూడా రాని అంతా నంగనా చేసేసింది.
ఇప్పుడేమో నేను ప్రేమించినాను, నీకు ఏది గెత్తి లేకపోతే చేశాను అని చెప్తుంది. అవును, మరి నువ్వు ఎన్నాళ్ళ నుంచి పెళ్లి చేసుకో అంటే చేసుకోవట్లేదు కదా, అలా అని మేము చేసుకోకుండా ఉండాలా ఏంటి? అవును, అప్పుడు నువ్వు మీ అక్కకి సాక్రిఫైస్ చేసినప్పుడు నువ్వు వేరే అతను పెళ్లి చేసుకోవాలి కదా. నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? చేసేసావు తనకి. నేను 5 years నుంచి లవ్ చేస్తున్నా, నేను ఎందుకు అలాంటప్పుడు సాక్రిఫైస్ చేయకూడదు కదా. నన్ను ఎందుకు నాశనం చేసినావు? ఇప్పుడు మా ఇద్దరి మధ్య మరి నీకెవరు దొరకట్లేదు కదా, నువ్వు ఒంటరిగా ఉంటే ఏం చేస్తావు? అందుకే పెళ్లి చేశాను. ఇన్నేళ్ళు ఉన్నదాన్ని ఇంకా కొన్ని రోజులు ఆగండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఎవరు తెలియదు మేడం. తను తన లవర్ ని మీకు ఇచ్చి పెళ్లి చేసినట్టు మీ అమ్మ వాళ్ళకి తెలుసా? తెలియదు మేడం మాకు. అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా? అసలు కొత్తలో అయితే మాట్లాడకపోతుంటే నేను చెప్పేదాన్ని, బావకి ఏమన్నా ఇంకమ్మా ఏమన్నా పెట్టమ్మా నేను చెప్పేదాన్ని మేడం. మీరు చెప్తుంటే తను చేసి ఎంత నమ్మినా మేడం. నరేష్ గారు మేడం ఏముంది మేడం, నా లవ్ నేను పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ చేసుకుంటావా మేడం? ముందు నుంచి 5 సంవత్సరాలు ఎట్లా చేసుకుంటా? మరి నేనేం కావాలి? మీ చెల్లి చెప్పిందని నేను చేసుకున్నాను. అవును, చెల్లి చెప్పిందని చేసుకున్నా, అందుకని నాతో ఉంటుండే. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇట్లా పెళ్లి చేసుకుంటా. 5 సంవత్సరాలు నీకంటే ముందు నుంచి లవ్ చేశాను తననే. తల్లి లవ్ చేసినప్పుడు మా ఇంట్లో వచ్చి నువ్వు ఒప్పించుకొని పెళ్లి చేసుకో. నీకు ఎవరు సంబంధాలు దొరకట్లేదు, నీకు ఎక్కడ దొరకట్లేదు అని మీ చెల్లి చెప్పింది. ఏమైందక్క? ఇప్పుడు ముగ్గురం కలిసే ఉండాలి, ఎట్లుంటాం చెప్పు? మీ ఇంట్లో మీ అమ్మ ఇప్పుడు 1 year నుంచి నీతోటి కూడా బానే ఉంటున్నాడు కదా. నీతో ఆపండి. మీ అమ్మ నాన్న కలిసి ఉండరా మీతోటి? చెప్పండి. నాన్న ఉన్నారు, ఉండి ఇదంతా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమి చెప్పరా మీకు సమస్యకి పరిష్కారం? చెప్తారు కదా. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? కాదు మేడం, ముందు నుంచి లవర్స్ మేము 5 సంవత్సరాల నుంచి మేము తిరిగి అన్ని చేసినాం. అక్కకి ఏం దొరకట్లేదు అని చెప్పి నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది, చేసుకున్నాను. అప్పుడు అందుకని తన జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇప్పుడేం జీవితం నాశనం అయిపోలేదు కదా, బానే ఉంటున్నాడు కదా. బానే ఉంటే ఇద్దరితో ఎలా ఉంటాడు? తను చాలా మంది ఉంటున్నారు కదా, ఇప్పుడు కొత్తగా ఏం కాదు కదా. ఇప్పుడు నువ్వు తన భర్త అయ్యి ఉండి ఈమె మధ్యలో నీ లైఫ్ లోకి వస్తే నువ్వు ఊరుకుంటావా? అదే సిచ్యువేషన్ లో ఉంటే నువ్వు ఊరుకుంటావా? అట్లెట్లా కుదురుతుంది? ఎట్లా చెప్తున్నాను అంత ఈజీగా? ఏమవుతుంది అక్క? ఇప్పుడు నీకు ఉండడానికి ప్రాబ్లం ఏంటిది? ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటుంది? కట్టుకున్న భర్తతో నువ్వు వచ్చి మధ్యలో మింగిలైపోతే ఎలా ఉంటుంది? సంబంధం రాక కదా తనకు ఒక జీవితాన్ని నేను ఇచ్చాను. ఏం మాట్లాడుతున్నావా? చాలా మంది ఎవరు ఉంటున్నారు? ఎంతమంది లేరు మేడం. ఎక్కడ ఉంటున్నారు? నువ్వు చూస్తున్నావా వెళ్ళి? మేడం ఎంతో మంది బతుకుతున్నారు మేడం. అంట మీరిద్దరు కావాల్సినాక నా జీవితాన్ని నాశనం చేస్తున్నారా? ముందే పెళ్లి కానప్పుడే కొంచెం మర్యాదనే ఉండే, ఇప్పుడు మొత్తానికే నాశనం చేసినారు. ఏం చేశాను ఇప్పుడు? అసలు తనకి ప్రాబ్లం ఏంటయ్యా? నువ్వు అసలు ఎందుకు మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు? తను ఎందుకు వద్దనుకుంటున్నావు? తింతో ఎందుకుంటున్నావు? అసలు నేనే వద్దనుకోవట్లేదు మేడం, ఇప్పుడు కానీ వద్దనుకోవట్లేదు. అతనికి ఎవరు సంబంధాలు రాకపోతే తనకి నేను పెళ్లి చేసుకోమని చెల్లి చెప్పింది కాబట్టి నేను చేసుకున్నా. దానికంటే ముందు తను మీకు ముందే చెప్పిందా? ముందు తనని చేసుకో, తర్వాత నేను మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతాను. తన ముందే మీరు ప్లాన్ చేసుకుని మాస్టర్ ప్లాన్ వేసుకుని తన జీవితం నాశనం చేస్తున్నారా? తనకు సంబంధాలు రావట్లేదని తనకు జీవితం చెప్పాను. మా అక్కని పెళ్లి చేసుకో, మళ్ళీ తర్వాత మన ఇద్దరం ఇలా కలిసి ఉందామని చెప్పావా? అక్కని పెళ్లి చేసుకో అని చెప్పాను. అక్కని పెళ్లి చేసుకో అని చెప్పావు, తర్వాత నీ లైఫ్ లోకి నేను వస్తానని తనకు చెప్పావా? తర్వాత అక్కకి మెల్లగా సర్ది చెప్తాంలే అని అనుకున్నా. సర్ది చెప్తే ఎలా వింటారు? అలాగా వింటుందిలే అక్కకి ఎలాగో సంబంధాలు రావట్లేదు. ఒప్పుకుంటానా? ఏమవుతుంది అక్క ఇప్పుడు? మాట్లాడుకో. ఏమవుతుంది? ఏంటి నువ్వేం ఏమవుతుందని మాట్లాడతావేంటి అసలు? అదే ఇదే ప్రాబ్లం నీ అక్కకో నీ చెల్లికో ఎవరికో వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు చేస్తావు? అసలు మనిషివే కాదాలంటప్పుడు నువ్వు కలిసి బతకాలన్నప్పుడు తప్పే ఉంది. కలిసి బతకాలన్నప్పుడు నీ అక్కకి ఇద్దరు భర్తలు తీసుకొచ్చు, ఎవరినో తీసుకొచ్చి కట్టబెడతావు నువ్వు. తప్పే ఉంది మేడం. వాళ్ళు కలిసి బతకాలనుకుంటారు, వాళ్ళు నిజంగా కలిసి బతకాలను దాంట్లో తప్పే ఉంది. ఒప్పొచ్చు కదే. ఏమైంది నీకు? ఒప్పుకుంటే ఎట్లా ఒప్పుకుంటాను? ఇప్పుడు 1 year నుంచి నీతో బాగానే ఉంటున్నాడు కదా తను. చూసుకున్నాక నీకేం తక్కువ చేయట్లేదు కదా. ఇప్పుడు నాతో ఉంటున్నాడు తెలిసిపోయింది కదా. కాలేజ్కి వెళ్తున్నావు, మీ అక్కకి పెళ్లి చేసావు, నువ్వు కాలేజ్కి వెళ్ళి మంచిగా చదువుకొని జాబ్ చేసుకోక మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని ఎందుకు ఇచ్చేస్తున్నావు నువ్వు? తను నా బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ నుంచి. బాయ్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ తనకి ఎందుకు ఇచ్చావు నీ బాయ్ ఫ్రెండ్ ని? తనకి సంబంధాలు రావట్లేదని ఇచ్చాను నేను. సంబంధం రావట్లేదని ఇచ్చావు, తర్వాత నువ్వు సైడ్ అయిపోవాలి కదా వాళ్ళ దగ్గర. ఎందుకు సైడ్ అవ్వాలి? నేను 5 years నుంచి లవ్ చేస్తుంటే అలా ఎలా సైడ్ అయిపోతాను? ఇప్పుడు 1 year నుంచి వీళ్ళ రిలేషన్ లో ఉంటే ఇప్పుడు తప్పుకోవట్లేదు. నేను 5 years నుంచి ఉంటే ఎలా తప్పుకోవాలి? మాట్లాడుకున్నారు కదా ముందు. ఆగమ్మా, ఆగు.
ఇప్పుడు మీ పేరెంట్స్ కి చెప్పలేదా మరి నువ్వు మీ చెల్లి ఇంట్లో ఉంటుంది ఎలా చేస్తుంది అమ్మా నాన్నకి నువ్వు చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉంది మేడం, ఇది ఇట్లా పనికి మాలింది ఇట్లా చేసి అమ్మకి చెప్పాలి కదా, అమ్మకి చెప్పాలి కదా. పోనీ అమ్మకి ఇది ముద్దుల బిడ్డ మేడం. ముద్దుల బిడ్డ అయితే ముద్దుల బిడ్డ అని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా మరి ముద్దుల బిడ్డని? మరి చెప్పాలి కదా నువ్వు ప్రాబ్లం మీ ఇంట్లో అన్నయ్యతోనో అక్కతోనో ఎవరితో చెప్పాలి కదా. ఎలా ఒప్పుకుంటుందా? ఎలా మాట్లాడుతున్నాను? అది మీ ఇంట్లో అక్క చెల్లెలకి అదే చెప్తానంటున్నావు, ఇక్కడ కలిసి ఉండమంటున్నావు, ఎలా జరుగుతుంది అది అసలు? డివోర్స్ ఇస్తుందా అడుగు. డివోర్స్ ఎలా ఇస్తుంది? తను ఎందుకు డివోర్స్ ఇస్తుంది? నువ్వు సైడ్ అయిపోతే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, తను ఎందుకు ఇవ్వాలి డివోర్స్? నేను సైడ్ అయిపోతే తను లేకుండా నేను ఉండగలనా? తను ఉంటుందా మరి కట్టుకున్న భర్త లేకుండా? తను 1 year ఉండలేకపోతుంది, నేను 5 years నుంచి ఉంటున్నాను, ఎలా ఉంటాను తనని వదిలి? తన్నే డివోర్స్ ఇచ్చేయమంటావు, నువ్వు తనతోనే కలిసి ఉంటాను. నువ్వేమంటావు అమ్మా? తను ఒప్పుకోదంట. చెప్పండి మీరు. అందుకే చెప్తున్నాను కదా ముగ్గురం కలిసే ఉందాము, అక్క చెల్లెలమే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటారు? నేను తన జీవితం గురించి ఆలోచించాను కదా మేడం. తన జీవితం గురించి ఆలోచించే మధ్యలో వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు కదా. తనకి సంబంధాలు రాకపోతే తను ఒంటరిగా మిగిలిపోయారు కదా. చెప్పి చేసావా? ఇప్పుడు నీ హస్బెండ్ కి చెప్పావు నేను ఇలా వస్తానని చెప్పి, మీ అక్కకే ముందే చెప్పుంటే తను లైఫ్ తను చూసుకునేది కదా. నాకు పెళ్లి వద్దని చెప్పి అలానే ఉండేదో, సంబంధాలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండేది. పెళ్లి కాకుండా అలా ఉంటే మా ఇంట్లో మా ఫాదర్ వాళ్ళందరూ బాధపడరా? అలా ఆల్రెడీ డాడీ కూడా బాగాలేదు. మీ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ ఉందంటే ఇదంతా తెలిస్తే మీ నాన్నగారి సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. అందుకని చెప్తున్నాను ఇప్పుడు అలా సిచ్యువేషన్ రాకూడదనే కలిసి ఉందామని చెప్తున్నాను కదా. ఆడుకుంటున్నావు, నువ్వు మాట్లాడద్దు. నేను ఎందుకు ఆడుకున్నాను? ఇప్పుడు నువ్వే తప్పు లేదు. నా చెల్లెలతో తిరిగి ఇప్పుడు పెళ్ళాక నాతో ఉండి ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కావాలంటున్నావు. కొంచెం ఏమైనా గుర్తుందా? ఎందుకు ఎవరు బయట ఎవరు చేయట్లేదు? బయట ఎవరైనా చేస్తే ఎట్లా చేస్తాడు? అందరు తింటున్నారు, బయట ఉండట్లేదా? అందరు ఎట్లా బయట గడపట్లేదా? కొడతారు అట్లనే. ఎందుకు రాసి అవుతాం? ఎందుకు మాట్లాడుకు కూర్చోను కూడా. అందరు తిరుగుతున్నా అంటున్నావు. ఇప్పుడు నేను కూడా వేరే వాళ్ళతో తిరిగితే ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటావా? మేడం అవ్వట్లేదు అనేసి మేడం నేను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు బాగా చూసుకోవట్లేదు. అడగండి, మీరు అడగండి. ఒక ఆమెకి పెళ్లి అనే ఒక వర్డ్ కోసం నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు అంతే, కానీ తనకి లైఫ్ ఇవ్వవు. తను వద్దు నీకు. ఇప్పుడు మీరు చేసేదానికన్నా తను అలా మిగిలిపోవడం ఎక్కువేం కాదు. మీరు చేసేదానికన్నా అది ఎక్కువేం కాదు, అలా మిగిలిపోనివ్వండి. వాళ్ళ పేరెంట్స్ ని చూసుకుంటూ హాయిగా ఉండేస్తుంది ఇంట్లోనే. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, చెల్లి పెళ్లి చేసుకోవద్దా? ఇప్పుడు దాకా వాళ్ళిద్దరు మ్యాటర్ తెలియదు కాబట్టి మా ఆయన నన్ను బాగా చూసుకున్నాడు మేడం. రేపొద్దున వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఇష్టపడ్డారు. నేను నన్ను ఇష్టపడకుండా జాలితో చేసుకున్నాడు. ఇప్పుడున్నంత ప్రేమ తర్వాత ఎట్లుంటది మేడం నాకు? ఇప్పుడు 1 year నుంచి నీతో బాగానే ఉంటున్నాడు కదా. తెలియనప్పుడు అవునమ్మా, ఇప్పుడు తను వదిలేస్తానంటున్నాడు, రేపు నిన్ను కూడా వదిలేస్తానంటే రేపు నీ సిచ్యువేషన్ ఏంటి? నన్ను ఎందుకు వదులుతాడు? వదిలే కోసమే కదా చెప్పేది వినండి, మాట్లాడివ్వండి. నువ్వు తను ఎలా ఇష్టపడ్డావో తను కూడా వేరే అమ్మాయిని కావాలనుకుంటాడు. అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు మీ అక్క దగ్గరకు వచ్చి కలిసి ఉంటారా మీ ఇద్దరును? తను అలా చెయ్యడు మేడం. చేస్తాడు, చేశాడు కదా. నాకు ఆ నమ్మకం ఉంది. మాట్లాడి తను వదిలేశాడు, వేరే వాళ్ళు మాట్లాడి నిన్ను వదిలేస్తాడు. అప్పుడేంటి సిచ్యువేషన్? లేదు మేడం, తను నేను చెప్తానే పెళ్లి కొప్పుకున్నాడు మా అక్కతో, లేదంటే అసలు చేసుకోను అని చెప్పాడు. నేనే అక్కకు లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, తనకి లైఫ్ ఇవ్వలేదు, లైఫ్ కట్ చేసేవుతుంది. లేదు వాళ్ళ లైఫ్ లో లైఫ్ కట్ చేశాడు. నేనే నమ్మకం పెళ్లి చేసుకోకుండా ఇంట్లోనే బాగుంటాయి కదా. ఇప్పుడు నువ్వు చేసుకొని రేపు నా మొగుడితో నువ్వు హ్యాపీగా ఉంటా, నేను ఎలా చూసి ఒప్పుకోగలుగుతాను? ఎట్లా హ్యాపీగా ఉంటాను? ఇప్పుడు ఉన్న ఆనందం నాకు ఉంటుందా? మరి 1 year నుంచి ఉంటున్నావు కదా, 1 year నుంచి మాట్లాడుకో. అప్పుడు తెలియదు కాబట్టి, తనకు తెలియదు కాబట్టి ఆ సిచ్యువేషన్ లో ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత తను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది నిన్ను ఇంట్లో ఉంచడానికి? ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి కలిసి ఉందామని చెప్తున్నాను. అసలు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అమ్మ తన్ని చదివించుకోవడానికైనా సరే? ఎందుకు తెచ్చుకున్నావు మీ అమ్మ నా దగ్గర నుంచి? ఇంటి దగ్గర అమ్మ నాన్న పరిస్థితి బాగాలేకుంటే చదువుకుంటా. నువ్వు చదివిస్తున్నావా? నువ్వు కాలేజ్ ఫీజు కట్టి నువ్వు చదివిస్తున్నావా? సిగ్గు లేదా నీకు? మీ అక్క నీ చదువు కోసం నీ కాలేజ్ ఫీజు కట్టి తను నిన్ను చదివిస్తుంటే నువ్వు వచ్చి తన లైఫ్ లోకి వచ్చి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తున్నావు. తనేం చదివించట్లేదు, మా హస్బెండే చదివిస్తున్నాడు. నాకు హస్బెండా? ఎలా అవుతాడు నీకు హస్బెండ్? నీకు తాళి కట్టాడు తను? తాళి కట్టకపోయినా 5 years నుంచి మేము కలిసి ఉంటున్నాం కదా, ఎలాగో కలిసి ఉంటే హస్బెండ్ అయిపోతారా?
ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా అది మీ ఇద్దరు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు మా బావ నిన్ను చదివిస్తున్నాడు అనుకున్నా. లేదు, నేను భార్యను అవ్వాలని చదివిస్తున్నాడు కదా, లేదంటే మరదలు ఉంటే ఎలా చదివించేవాడు? నీ వయసుకి నువ్వు చదివే ఇంటర్మీడియట్ కి నువ్వు అక్క భర్త మీద నువ్వు ఇచ్చేస్తున్నావంటే కొంచెమైనా ఉండాలి నీకు. ఉంది మేడం, అందుకే తన లైఫ్ కూడా సేవ్ చేద్దామని చెప్తున్నాను కదా. కానీ సేవ్ చేయట్లేదు తన్ని. ఎందుకు చేయట్లేదు మేడం? సేవ్ అవుతుంది కదా, అంటే మిగిలిపోదు కదా మేడం. పెళ్లి చేసుకోమంటే పెళ్లి ఇప్పుడు అంతే. ఇంకా మీరిద్దరు మాత్రం చిల్కా గొర్రెలు అలా ఉంటారు, నేనేమో ఇంట్లో పాచి పని చేయడానికి ఉండాలి. ఎందుకు ముగ్గురు కలిసి ఉంటారు కదా. ఎలా ఉంటారు కలిసి? ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎలా కలిసి ఉంటారు? అప్పుడు ఎట్టున్నా అట్టే ఉంటాం మేడం, దాంట్లో ఉంది. ఉండలేము. ఎందుకు మంచిగా అర్థం చేసుకుంటే ఎందుకు ఉండలేము? నువ్వు ఒప్పుకోవాలి కదా ఫస్ట్. ఎలా ఒప్పుకుంటుంది అలాగా? ఏం కాదు మేడం, ముగ్గురు కలిసి ఉంటాం. ఇప్పుడు ఇది చెప్పినట్టు నువ్వు నాకు పెళ్లి చేస్తున్నా, రేపు పొద్దున నాకు వదిలేమంటే ఎట్లా వదిలేకని ఉంటావు? వదిలేస్తావు నువ్వు, నేను వదలను. వదిలేస్తావు నువ్వు. ఇప్పుడు నేను అలా చెప్పను అక్క, నేను అలా చెప్పను. నేను అలా ఆలోచించేదాన్ని, అప్పుడు పెళ్లి చేసుకో అని చెప్పేదాన్ని కాదు కదా. నీకు సంబంధం రావట్లేదనే కదా నేను చెప్పింది. నా మీద కొంచెం ప్రేమ చూపిస్తే చాలు, తర్వాత నన్ను ప్రేమించినోడు నన్ను దూరం పెట్టేసి. నేను అలా ఏమి అనుకోను. నేను అలా అనుకునేదాన్ని అయితే నేను నా బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చి నీతో పెళ్లి చేయాలి. ఎందుకు ఇచ్చావు? నీ ప్లాన్ ఎందుకు ఇచ్చావు? ముందే తన జీవితం ఖరాబ్ అవ్వకూడదనే ఇచ్చాను కదా. ఖరాబ్ అవ్వకూడదని ఇచ్చి తన లైఫ్ లోకి వచ్చి మళ్ళీ ముగ్గురం కలిసి ఉందాం అంటున్నావు కదా, ఎంతవరకు న్యాయం అది? లేదండి మేడం, నేను తనతో ఉండలేను కదా, తనని విడిచి ఉండలేను నేను. అమ్మ నువ్వే ఒప్పుకొని చేసుకోండొచ్చు కదా. మరి తను ఎన్ని 3 years నుంచి పెళ్లి చేసుకో అని ఎంత బలవంత పెట్టినా పెళ్లి చేసుకునే కాదు. వాడు నచ్చలేదు, వీడు నచ్చలేదు, ఇంకా ఇది అందంగా ఉన్నదని ఇంకా పెద్ద పెద్ద సంబంధాలు వస్తాయా? దీని మొహానికి నా మొగుడే ఎక్కువ. మొగుడని మాట్లాడతావేంటి? తను పెళ్లి చేసుకుంటే తన భర్తని నీ మొగుడని అంటావేంటి? తను ఇప్పుడు నన్ను చేసుకుంటాడు కదా. చేసుకోలేదు కదా, ఇంకా చేసుకుంటాడు. చేసుకుంటాను ఆమెని, మరి నేనేమైపోవాలా? అదే కదా, ముగ్గురు కలిసి ఉన్నాం. ఎట్లా కలిసి ఉంటాము? నువ్వు ఎందుకు ముగ్గురు కలిసి ఉన్నాం? ఎందుకు కలిసి ఉంటాము? కలిసి ఉండాలి. ఎలా కలిసి నీకు అన్యాయం చేయకూడదు కదా, నీకు అన్యాయం చేయొద్దని. డైవర్స్ ఇవ్వనాటానికి నీకెక్కడ ఇష్టమైతే ఇస్తుంది డైవర్స్. ఎందుకు వదులుకోకూడదు? అప్పుడు తన్ను కూడా అలా ప్రేమించు. మరి వాళ్ళ చెల్లెలు నేను లవ్ చేశాను కాబట్టి ఒప్పుకునేది కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్ గా నేను చేసుకున్నాను కాదు. పెళ్ళైనప్పటి నుంచి నేను ఏ పొద్దున ఏమన్నా అడిగానా? ఏ పొద్దున నీ మీద గొడవ వేసుకున్నానా? మంచిగా చూసుకున్నా? నీకు నువ్వు అంత మంచిగా ఉన్నావనే కదనే నిన్ను వదులుకోవాలనుకోవట్లేదు. అసలు నమ్మక ద్రోహం చేస్తుందా? నన్ను మాట్లాడక అసలు. మరి నువ్వు రైట్స్ ఎందుకు లేవు? ఎందుకున్నాయి రైట్స్? ఎందుకున్నాయి? అసలు వాళ్ళ లైఫ్ లోకి వచ్చి నీకెలా ఉన్నాయి రైట్స్? అసలు తనకు లైఫ్ లేదనే మేము లైఫ్ ఇచ్చినాం, మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చా అని చెప్పి అనకు. నువ్వు లైఫ్ ఇవ్వలేదు. నువ్వు లైఫ్ ఇచ్చినప్పుడు మీరిద్దరు కలిసి ఉండండి, ఆ లైఫ్ లో కలిసి ఉండండి. మధ్యలో తనెందుకు నీకు? మేడం దానికంటే ముందు ఇతను పరిచయం మేడం, లవ్ మేడం. అది నీ మీద ప్రేమ, అది 5 years లవ్ అంటున్నావు. నేనేమో 1 year అవుతుంది పెళ్ళి, ఇంకా మీ ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తుంది. మరి నేనేం చేయాలి? నీ పెళ్లి కాబట్టి తెలియకపోతే మీ ఇద్దరి మధ్య అంత ప్రేమ నడుస్తుంది. తెలిసిపోయింది బాగా ఇంట్లో మొత్తం మీద తిరుగుతారు. మళ్ళీ నేను ఏడో కిచెన్ లో పడాలా? నేను పెళ్లి చేసుకున్నది అంతా మంచిగా చూసుకుంటాను. అవునమ్మా, కాసేపు ఆలోచించొచ్చు కదా. డివోర్స్ ఇస్తే మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా? పేరెంట్స్ పక్కన పెట్టండి మేడం, తను ఒప్పుకుంటే అంతా బాగానే ఉంటుంది. అంతే సర్దుకోపోతాం మేడం, ఒప్పుకోమని చెప్పండి ఒకసారి. ఏమ్మా నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోను మేడం. అక్క ఒప్పుకో అక్క, ప్లీజ్ అక్క. ఏమ్మా ఒప్పుకుంటావా? మీరు ఇన్నాళ్ళు నీ గురించే కదా అక్క ఆలోచించి తనతో దూరంగా ఉంటున్నాను 2 years నుంచి. అదేనే నా బాధ. ఇప్పుడు ఎంత మంచిగా చూసుకుంటున్నావు, ఒక రోజు ఒక మాట ఒక రోజు ఒక తిట్టు. ఇప్పుడు కూడా ఏం అనడక్క, నిజంగా అక్క నన్ను నమ్మక్క, ప్లీజ్ అక్క. నీ లైఫ్ గురించే కదా అక్క నేను ఆలోచించింది, అందుకే కదా ఇప్పుడు కలిసి ఉందాం అంటున్నాను. నా వల్ల ఏ ప్రాబ్లం అన్నా అయితే అప్పుడు ఆలోచించక్క నువ్వు. అప్పుడు నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను. నా వల్ల నీకు ఏ ప్రాబ్లం ఉండదక్క. తను బాగా చూసుకుంటాడు, చాలా మంచోడు అక్క. అదే కానీ బాగా చూసుకుంటాడు. ఇంకా నువ్వు నా లైఫ్ లోకి వస్తే అలా ఏం ఉండదు అక్క. నన్ను ఎలా చూసుకుంటాడు, ఇప్పుడు నిన్ను ఎలా చూసుకున్నాడో అలానే చూసుకుంటాడు అక్క. ఆ నమ్మకం నేను ఇస్తాను. ప్లీజ్ అక్క ఒప్పుకో అక్క. చెప్పండి మీరైనా. కలిసి ఉందాము. నేను బాగా చూసుకున్నాను. నేను ఎటువంటి బయట మీరు బాగా చూసుకుంటారండి, మీరు బాగా చూసుకుంటారనే నేను ఇప్పుడు చెప్తుంది. రేపొద్దున అది మన మధ్యలోకి వస్తే మీరు నాకేడ దూరం అవుతారు అనేది నా బాధ. దూరం కాడక్క, కొంచెం ఎక్కువ పర్వాలేదు, బాగా చూసుకుంటా. నన్ను నమ్ము, ఇది ఒక్కసారికి నమ్ము.
అక్క ప్లీజ్ అక్క ఒప్పుకో అక్క. ఇంతకుముందు నీకు ఏమైనా ప్రాబ్లం చేశానా? ఏం చేయలేదు. అలాగే చూసుకుంటా. ఇంకో 10% ఎక్కువైనా పర్లేదు, బాగా చూసుకుంటా. నా మీద కొంచెం నమ్మకం. అక్క ఒప్పుకో అక్క. మీరు ఓకే, మేమిద్దరం మళ్ళీ లీగల్ గా పెళ్లి చేసుకొని ముగ్గురం కలిసి ఉంటాం మేడం. ఓకే, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మీ లక్ష్మీ ప్రసన్న.